బాబు మీ పేరు? రెడ్డి సంపత్ రెడ్డి. సంపత్ రెడ్డి గారా? అంటే మొన్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు అంతకుముందు గత 2 సార్లు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వమే అధికారంలో ఉండే. మొన్న అందరు ప్రజలు కలిసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎంచుకున్నారు. అయితే ఇప్పుడు నెక్స్ట్ మంత్లో ఎంపీ ఎలక్షన్లు వస్తున్నాయి. మరి ఎంపీ ఎలక్షన్లో ఏ పార్టీ అధికారంలో వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు? ఇంతకుముందు బీజేపీ ఉండే ఎంపీ కరీంనగర్ పార్లమెంట్కి. ఇప్పుడు మరి ఈ కరీంనగర్ పార్లమెంట్లో ఉన్న బీజేపీ పార్టీ నాయకులు ఎవరైతే ఉన్నారో ఎంపీగా, ఆయన మరి మీ కరీంనగర్కు ఎలాంటి అభివృద్ధి చేసిండు? మరి చేశాడా చేయలేదా? లేకుంటే మరి ఎవరిని నెక్స్ట్ మీరు కావాలనుకుంటున్నారు, మీ ఎంపీగా గెలిపించబోతున్నారు? మీ అభిప్రాయం ఉంటే చెప్పండి. మాకు రేపు వచ్చే పార్లమెంట్ ఎలక్షన్లో బీఆర్ఎస్ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ గారు మళ్ళీ గెలుస్తాడు. ఈ బీఆర్ఎస్ పార్లమెంట్లో తెలంగాణ నాయకత్వం కోసానికి వినోద్ కుమార్ గారి సేవ ఎనలేనిది. ఏ పార్టీ గెలిచినా వినోద్ కుమార్ లాంటి నాయకుడు ఈ జాతీయ పార్టీలలో, కాంగ్రెస్ పార్టీలో కానీ బీజేపీ పార్టీలో కానీ లేడు. ఓన్లీ వినోద్ కుమార్ గారు బీఆర్ఎస్ పార్టీ నుంచి అభ్యర్థి ఉంటే కరీంనగర్ టౌన్ ఈరోజు హైదరాబాద్ మహానగరం తీరుగా స్మార్ట్ సిటీ హైదరాబాద్ మహానగరం తీరుగా ఉంది. కరీంనగరం పోతే హైదరాబాద్ పోయినట్టున్నది. కరీంనగర్ పోతే తెలంగాణ ఉన్న సిటీలలో అన్నిటికంటే గొప్పగా కరీంనగర్ సిటీ డెవలప్ చేసిందల్లా బోయినపల్లి వినోద్ కుమార్ గారు. ఆయనది పెట్టింది పేరు. మాకు ఆయన ఒకవేళ మళ్ళీ గెలిస్తే కరీంనగర్ టౌన్ కాకుండా తెలంగాణ ఉన్న మనకున్న హక్కులు కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి తెలంగాణలో ఉన్న సమస్యలు వినోద్ కుమార్ గారితో సాధ్యాలతో సాధ్యమవుతుందని మా తెలంగాణలో ఉన్న కరీంనగర్ జిల్లా నాయకులు కోరుకుంటూ ఉన్నారు. అయితే ఇప్పుడు చూసుకుంటే 2 సార్లు కూడా కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ ఉంది. మొన్న కూడా ఇప్పుడు ప్రజెంట్ మీ ఎంపీ కూడా బీజేపీ బండి సంజయ్ గారు. మరి బండి సంజయ్ గారు రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నారు, ఇప్పుడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నాడు, ఎంపీగా ఉన్నాడు. 2 సార్లు కేంద్రంలో బీజేపీ పార్టీ కూడా వచ్చింది. మరి ఆయన ఎంపీగా ఉన్నప్పుడు ఇప్పుడు ఏం మీకు అభివృద్ధి అంటే ఏం చేయలేదా? ఇప్పుడు బండి మనకు సంజయ్ కుమార్ కనుక రాష్ట్ర స్టేట్ ప్రెసిడెంట్గా ఉన్నాడు. మాకు పార్లమెంటు స్థానం నుంచి ఆయన పేరుసారి గెలిచిండు. బీజేపీ ప్రభుత్వంలో మోదీ నాయకత్వం పర్వాలేదు, చాలా బాగుంది. కానీ కేంద్రంలో బాగుంది. ఈ తెలంగాణకు వచ్చేసరికి నాయకులు కానీ కిషన్ రెడ్డి గారు కానీ మన బండి సంజయ్ కానీ అరవింద్ కానీ వీళ్ళు సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటూ వేరే నాయకులను వేరే పార్టీల అతీతంగా బేస్ ప్రశ్న లేకుండా ఓన్లీ పర్సనల్గా లైఫ్ తోటి వాళ్ళ ప్రయాణం సాగింది. అటువంటి నాయకులు పార్లమెంట్లో అది కరెక్ట్ కాదు. అది మామూలుగా మండలాల స్థాయిలో జిల్లాల స్థాయిలో మాటలు కానీ నీకు పార్లమెంట్లో కూర్చుంటే మాటలు కావాలి. పార్లమెంట్లో కూర్చుంటే ఎంపీలు మనకు కరీంనగర్కి ఏం కావాలి, తెలంగాణకి ఏం కావాలి, మన నాయకత్వానికి ఏం కావాలో అవి కావాలి. కానీ పర్సనల్గా కావాలి, ఇది కావాలి, అది కావాలి, ఆ యాత్ర ఈ యాత్ర ఆ యాత్ర ఈ యాత్ర దాంతో ఒరిగింది ఏం లేదు. మాకు కనుక వినోద్ కుమార్ కనుక గెలిస్తే తెలంగాణ ఇంక కొంచెం ముందుకు పోతుంది. ఎన్ని సీట్లు వచ్చినా తెలంగాణ వాయిస్ పార్లమెంట్లో రికార్డ్ అవుతుందని మా కరీంనగర్ జిల్లా మానకొండ ప్రజలు కోరుకుంటాను. మాకు గంజిపల్లికి లేదు. బండి సంజయ్ అయితే ఫైనల్గా మీకు మీ కరీంనగర్కి అయితే చేసింది ఏం లేదు ప్రజలు అనుకుంటున్నారు. 100%. ఓకే అండి.